ఈరోజు మనము బోమిడి చేపల టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దాము. 700 గ్రామ్స్ టమాటో, 200 గ్రామ్స్ ఆనియన్, 250 గ్రామ్ బోమిడి చేపలు. దీనికి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ ఇక్కడ విత్ మెజర్స్ ఉన్నాయి, చూడండి. ఒక ప్యాన్ తీసుకొని దీంట్లో బోమిడి చేపలు వేసుకొని రోస్ట్ చేసుకోవాలి ఒక 5 మినిట్స్. లాస్ట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి దీంట్ని. ఇప్పుడు ఒక అండి తీసుకొని దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ కొంచెం ఆయిల్ హీట్ కాగానే కొంచెం ఆనియన్ వేసుకోవాలి, కొంచెం గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవాలి. దీంతో ఒక 5 మినిట్స్ కుక్ చేయాలి దీన్ని, బ్రౌన్ అయ్యే వరకు ఆనియన్ లైట్ బ్రౌన్. తర్వాత దీంట్లోనే కొంచెం పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. దాని తర్వాత దీంట్లోనే టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకున్నాక కూడా ఒక 10 మినిట్స్ కుక్ చేయాలి. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి మధ్యలో. ఇప్పుడు దీంట్లోనే మనం రోస్ట్ చేసి పెట్టుకున్న బోమిడి చేపలని, ధనియా పౌడరు, కారం, ఉప్పు, ధనియాల పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు రెడీ అయిపోయింది బోమిడి చేపల టమాటో కర్రీ. కొంచెం కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మీకు ఇలాంటి మంచి మంచి హోమ్లీ ఫుడ్ రెసిపీస్ కావాలంటే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you.